తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లాలో ఏనుగులు నానా హంగామా సృష్టిస్తున్నట్లుగా తెలుస్తోంది. చేతికొచ్చిన పంటలపై దాడి చేసి నాశనం చేస్తున్నాయి. ఏనుగుల దాడిలో ఇప్పటికే ఎంతో మంది గాయపడగా పలువురు ప్రాణాలు కూడా కోల్పోయినట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఏనుగుల గుంపులను తరిమేసేందుకు అటవీ శాఖ సిబ్బంది కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏ క్షణం ఎక్కడి నుంచి గజరాజులు దాడి చేస్తాయో అని అక్కడి ప్రజలు కూడా వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా తిరుపతి జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. బోయిపల్లి అటవీ ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తున్నాయి. డ్రోన్ కెమెరాల ద్వారా ఏనుగుల గుంపును గుర్తించిన అటవీశాఖ సిబ్బంది వాటిని అడవిలోనికి తరిమేసేందుకు ప్రయత్నిస్తూ ఉండగా అటవీశాఖ సిబ్బందిపై ఏనుగులు తిరగబడ్డాయి. దీంతో ఫారెస్ట్ సిబ్బంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరిగెత్తారు. ఏనుగుల దాడిలో 2 గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించడం కూడా జరిగింది. ఇటు మరోవైపు కోటకాడపల్లి, యలమంద, ఉష్టికాయపెంట గ్రామాల ప్రజలు పొలాల వద్దకు వెళ్లొద్దని అటవీశాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఏ క్షణమైన ఏనుగుల గుంపు వచ్చే అవకాశం ఉండడంతో చుట్టుపక్కల గ్రామ ప్రజలను అటవీ అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేసినట్లుగా మనకి సమాచారం అందుతోంది. తిరుపతి జిల్లాలో ఏనుగులు నానా హంగామా సృష్టిస్తున్నాయి. చేతికొచ్చిన పంటలపై దాడి చేసినట్లుగా ఇప్పటివరకున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఏనుగుల దాడిలో ఇప్పటికే ఎంతో మంది కూడా గాయపడగా పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఏనుగుల గుంపులను తరిమేసేందుకు అటవీశాఖ సిబ్బంది కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కూడా. ఏ క్షణం ఎక్కడి నుంచి గజరాజులు దాడి చేస్తాయో అని అక్కడి ప్రజలు వణికిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తిరుపతి ప్రతినిధి ఉమాశంకర్ అడిగి తెలుసుకుందాం. ఉమా, తిరుపతి జిల్లాలో ఏనుగులు నానా హంగామా సృష్టిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంట్లో కొంతమంది గాయపడినట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. జానకి, అటవీ శాఖ అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ కూడా అటు శేషాచల అటవీ ప్రాంతం నుంచి అటు గ్రామాల వైపు ఏనుగుల బెడద అనేది ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అంటే మనం తరచూ చూస్తూనే ఉంటాం, పలు గ్రామాల్లో రైతులు పంట పొలాల్ని చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ఇలా సాగు చేస్తున్నటువంటి వారిని ఏనుగులు వచ్చి అనేక సందర్భాల్లో కూడా ధ్వంసం చేసేటువంటి ప్రయత్నంలో వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నంలో రైతులు అనేక మంది కూడా ప్రాణాలు విడిచినటువంటి పరిస్థితి ఇటీవల మనం చూసాం. నారావారిపల్లి సర్పంచ్ రాకేష్ చౌదరిని కూడా అతి దారుణంగా తొక్కి చంపినటువంటి ఘటన. సో అది మన కూడా పలు గ్రామాలకు సంబంధించి, అంటే ఇటు కుప్పం నుంచి కూడా చిత్తూరు జిల్లా వరకు మొత్తం ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల్లో ఏనుగుల బెడద అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. ముఖ్యంగా 3 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైనటువంటి అటు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి అధికారుల సమన్వయ లోపం కారణంగా ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి ఏనుగులు రావడము, ముఖ్యంగా అక్కడ ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేయాలని చెప్పి ఎప్పటి నుంచో ప్రతిపాదన ఉన్నప్పటికీ కూడా సో ఆ ఏనుగుల్ని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అటవీ శాఖ అధికారులు ఉన్నారని స్పష్టంగా చెప్పవచ్చు. అయితే నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో ఏదైతే చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఎర్రవారిపాలెం సమీపంలోని బోయపల్లి అనేటువంటి ప్రాంతంలో, అంటే ఇది తలకోనికి సమీపంలో ఉంటుంది. ఆ సమీపంలోని దాదాపు 2 ఏనుగులు ఒక్కసారిగా కూడా గుంపు నుంచి విడిపోయి ఇటు గ్రామాల వైపు రావడం జరిగింది. అక్కడే ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ ఎలిఫెంట్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో, అంటే ఇటీవల మనం చూసాం కర్ణాటక నుంచి దాదాపు 5 కుంకి ఏనుగులను కూడా ఏదైతే ఏపీకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా వచ్చి అటు మన్యం జిల్లాలో ఏనుగుల బెడద కారణంగా ఆ కుంకి ఏనుగుల ద్వారా ఈ ఏనుగుల్ని అటవీ ప్రాంతానికి పంపించేటువంటి ప్రయత్నం చేయబోతున్నామని చెప్పి అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే కర్ణాటక నుంచి 5 కుంకి ఏనుగులను కూడా తెప్పించడం జరిగింది. సో అవన్నీ కూడా ప్రస్తుతం చిత్తూరు జిల్లాలోనే ఉన్నాయి. చిత్తూరు జిల్లా పలంనేరు ప్రాంతంలోనే ఈ ఏనుగులంతా కూడా ఒక క్యాంప్ లో పెట్టి దాన్ని కొంత పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితుల్లోనే ఏదైతే డ్రోన్ ఆపరేషన్ అనేది ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు చేస్తున్నారు. డ్రోన్ ఆపరేషన్ లో భాగంగానే అటు ఫారెస్ట్ లో ఉన్నటువంటి ఏనుగులు ఒకవేళ గ్రామాల వైపు వస్తున్నటువంటి సందర్భంగా దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని మళ్ళీ ఫారెస్ట్ లోకి తరిమే ప్రయత్నం అయితే అటవీ శాఖ అధికారులు చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న టాస్క్ ఫోర్స్ ఎలిఫెంట్ సిబ్బంది ఈ ప్రయత్నం చేస్తుండగానే ఒక్కసారిగా ఏనుగులు వాళ్ళపైకి రావడం జరిగింది. లక్ష్మీ ప్రసాద్, మునస్వామి అనేటువంటి 2 టాస్క్ ఫోర్స్ ఎలిఫెంట్ సిబ్బందికి పూర్తిగా కూడా గాయాలైనట్టు తెలుస్తుంది. వాళ్ళని త్రుటిలో తప్పించుకున్నారని చెప్పుకోవచ్చు. అంటే దగ్గర ఉన్నటువంటి ఏనుగుల్ని తరిమే ప్రయత్నంలో భాగంగానే ఒక్కసారిగా వాళ్ళు ముందుకు వెళ్ళడం, అది ఒక్కసారిగా ముందుకు దూసుకురావడంతో వాళ్ళకి తీవ్రమైనటువంటి గాయాలయ్యి, అయితే పక్కన ఉన్నటువంటి సిబ్బంది ఒక్కసారిగా వాళ్ళని
పక్కకి లాక్కురావడంతో వాళ్ళు ప్రాణాలతో బయటపడినట్టయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఆ ఏనుగుల్ని అటవీశాఖ అధికారులు లోపలికి పంపించేందుకు మరికొన్ని ఆపరేషన్స్ అయితే ప్రస్తుతం చేపడుతున్నారు. ఆ ప్రాంతంలో అంతా కూడా ప్రస్తుతం పర్యాటకులకు సంబంధించి అంటే తలకోనకి చాలా మంది వెళ్తూ ఉంటారు, ఎర్రవారిపల్లి మీదే వెళ్లాల్సి ఉంటుంది. సో ఆ ప్రాంతంలో అంతా కూడా ప్రస్తుతం పర్యాటకులు కూడా పూర్తిగా ఆపివేసి ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. ఒకవేళ ఏనుగులు అక్కడే ఉన్నట్టయితే మరికొంత మంది పైన దాడి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది ఇప్పుడు ప్రస్తుతం మదమెక్కినటువంటి సందర్భంగా ఉంటుంది. ఎందుకంటే అది బెదురులో ఉంటుంది కాబట్టి ఎవరైనా మనుషులు కనిపిస్తే ఖచ్చితంగా అటాక్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగానే వాటిని తరిమే ప్రయత్నం అయితే ప్రస్తుతం అధికారులు చేస్తూ ఉన్నారు. అయితే చుట్టుపక్కల ప్రజల్ని అటవీ శాఖ అధికారులు ఎలాగా అప్రమత్తం చేస్తున్నారు, వాళ్ళని ఎటువంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నారు? పంట పొలాలు కూడా నాశనం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే నేపథ్యంలో ఇద్దరిపై దాడి చేసిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇది పలంనేరు, పూతలపట్టు, చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి అంటే సరిహద్దు ప్రాంతాల్లోనే ఏనుగులు బెడద అనేది ఎక్కువ కూడా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ సరిహద్దు గ్రామాలు అంటే ముందు ఎక్కడైతే దాడులు జరిగాయో, ఎక్కడైతే రైతుల్ని తొక్కి చంపాయో అటువంటి ప్రాంతాల్లో మరికొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు అటవీ శాఖ అధికారులు కొంత అలర్ట్ అయ్యారు. గతంలో అయితే ఏనుగులు వచ్చినప్పుడు ఏదో హడావిడి చేయడము, లేకపోతే ఎవరైనా చంపినప్పుడు, ఎవరైనా దాడి చేసినప్పుడు అక్కడ ఆపరేషన్స్ చేపట్టడము, ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా సర్వసాధారణంగా ఉండిపోవడం. బట్ ఇప్పుడు అట్లా జరగట్లేదు. సరిహద్దు ప్రాంతాల్లో ఇలా ఫారెస్ట్ అధికారులే నేరుగా అక్కడ వచ్చి ఆపరేషన్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఫారెస్ట్ కు సంబంధించినటువంటి సిబ్బంది గాయపడ్డారు. గతంలో అయితే మనం రైతులను చూసాం, అక్కడ ఉన్నటువంటి ప్రజలపైన దాడి చేసేవి. ప్రస్తుతం వాటిని తరిమే ప్రయత్నంలో భాగంగానే ప్రస్తుతం ఈ ఒక్క దాడి అనేది జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఇద్దరికైతే మాత్రం కొంత కాళ్ళు చేతులు విరిగినట్టయితే తెలుస్తోంది. దానికి సంబంధించి కూడా ఏనుగుల్ని లోపలికి పంపించేందుకు ప్రత్యేకమైనటువంటి ఆపరేషన్స్ అయితే చేస్తూ ఉన్నారు. అయితే 2 ఏనుగులకు సంబంధించి ఇప్పటికే ఐడెంటిఫై చేశారు కాబట్టి సో వాటిని లోపలికి తరిమే ప్రయత్నం అయితే ఫారెస్ట్ అధికారులు చేస్తున్నారు. జానకి సుమా, అంటే కుంకే ఏనుగులకి సంబంధించి ఏంటి ఇప్పటివరకు అవి రాలేదా? మొన్న డిప్యూటీ సీఎం మీరు చెప్పినట్టు కూడా వాటిని ఆహ్వానించడం కూడా జరిగింది, పూలు జల్లి ఏంటి? కుంకి ఏనుగులకు సంబంధించి ఇప్పటికే 5 పలంనేరు ప్రాంతంలో ఉన్నాయి. పలంనేరు క్యాంప్ లో ఉన్నటువంటి నేపథ్యం అంటే అక్కడ సిబ్బందికి కొంత అలవాటు పడినటువంటి ఏనుగులు ఇక్కడ ఫారెస్ట్ సిబ్బందికి అలవాటు పడేందుకు ప్రస్తుతం వాటిని కొద్దిగా ట్రైనింగ్ ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ ట్రైనింగ్ లో భాగంగానే ఆ ఏనుగుల్ని క్యాంప్ లో పెట్టి వాటిని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నం జరుగుతున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏనుగులు ఎక్కడ ఉన్నాయనే దానిపైన ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ కొంకి ఏనుగుల్ని అక్కడ వదిలే ప్రయత్నం అయితే చేస్తారు. సో అందులో భాగంగానే ప్రస్తుతం ఆ ఏనుగుల్ని ఏ ప్రాంతాల్లో వదలాలనేటువంటి ఒక సర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. అందులో భాగంగానే ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ అనేది ఒక సిబ్బందిని ఏర్పాటు చేసి డ్రోన్ల ద్వారా ఎలిఫెంట్స్ ఎక్కడైతే తిరుగుతున్నాయో, ఏనుగు గుంపులు ఎక్కడైతే ఉన్నాయో దాన్ని ఏ ప్రాంతంలో ఉన్నాయో ఐడెంటిఫై చేసి ఆ తర్వాత కుంకి ఏనుగుల్ని అక్కడ వదిలే ప్రయత్నం అయితే చేస్తారు. సో అందులో భాగంగానే నిన్న జరిగినటువంటి ఆపరేషన్స్ లో భాగంగానే ఇద్దరు కూడా గాయపడినట్టయితే తెలుస్తోంది. అయితే ఐడెంటిఫికేషన్ లో భాగంగానే ఈ ఒక ఆపరేషన్ జరుగుతోంది. కాబట్టి ఐడెంటిఫికేషన్ తర్వాత ఆ కుంకి ఏనుగుల్ని ఆపరేషన్ లో దింపేటువంటి అవకాశం కనిపిస్తోంది. రైట్ శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, చూస్తున్నాం మనం తిరుపతి జిల్లాలో ఏనుగులు నానా హంగామా సృష్టించాయి. చేతికొచ్చిన పంట పొలాలపై అలాగే మనుషులపై కూడా ఈసారి దాడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే ఏనుగులని కంట్రోల్ చేస్తూ ఉంటారో ఆ సిబ్బందిపై కూడా దాడి చేశారు. ఆ దాడిలో 2 గాయపడిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రాణాపాయం నుంచి కూడా బయటపడ్డారు. ఏనుగుల గుంపులను తరిమేసేందుకు అటవీశాఖ సిబ్బంది కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏ క్షణం ఎక్కడి నుంచి గజరాజులు దాడి చేస్తాయో అని కూడా అక్కడ ప్రజలు వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా తిరుపతి జిల్లాలో కూడా ఏనుగులు బీభత్సం సృష్టించాయి.